చెప్పేసుకొని నేను తెలియజేస్తున్నా. ఇది కూడా పంపిస్తాను. నేను ఇవాళ నువ్వు పెట్టిన దాని మీద నేను వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, లోకేష్ని కలుస్తాను. ఇది పరిస్థితి. మాకు తప్పు లేకుండా ఏమి లేకుండా నేను కష్టపడతా డెవలప్ చేస్తా పోతుంటే ఇవన్నీ కూడా పెట్టించి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? నేను ఏం చేయమంటారు నన్ను? ఆ రోజు కేసు వాళ్ళ కోడల మీద కూడా కేసు అయింది, కొడుకు మీద కేసు అయింది. ఇతను వచ్చేసి రిమ్స్లో పెద్ద హీరో మాదిరి వచ్చి ఎంతమంది అద్దాలు పగలగొట్టి ఎన్ని చేశాడో జనాలకు తెలీదా? ఈ పాపాలన్నీ కూడా భగవంతుడనే ఒకడు ఉన్నాడు కాబట్టి ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా మీ సమక్షంలో, హైదరాబాద్ మానేయి, ఏడకే రా, ఏడే ఉండు. 2 రోజులు కావాలంటే నేను చేసేది ఏదన్నా ఉన్నా కూడా రమ్మంటే నేనే వస్తా. ఏ సర్వే నెంబర్ గారు కానీ మర్చిపోయి ఇంకోటి కూడా కొత్తపట్నం ఏదో మాట్లాడాడు, ల్యాండ్ పుల్లింగ్ది. ల్యాండ్ పుల్లింగ్ అనేది నీకు సంబంధం లేని విషయం. ప్రభుత్వం కూడా ఇప్పుడు అమరావతి దగ్గర కూడా ల్యాండ్ పుల్లింగ్ చేస్తే రైతులు ఇస్తేనే ల్యాండ్ పుల్లింగ్ అవుతుంది. అది తప్పితే వాళ్ళు ఈగిపోతే ల్యాండ్ పుల్లింగ్ అవ్వదు. ఇక్కడ కూడా కొత్తపట్నం టూరిజం డెవలప్ చేద్దాం. టూరిజం డెవలప్ చేస్తే మనకి ఏదైనా కూడా మనకి అవకాశం ఉంటుంది, కొంచెం ఏరియా పెరుగుతుంది. చీరాల ఇవాళంతా బాగా పెరిగింది దాని కాబట్టి ఇది కూడా పెరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ల్యాండ్ పుల్లింగ్ అని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత దాని మీద కొంత తీసుకొని కొంత అక్కడ టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది. మన నియోజకవర్గానికి కూడా టూరిజం బాగుంటుంది. హార్బర్ వచ్చింది, దానికోసం ఆ మాట చెప్తున్నాం. కానీ మరి అక్కడ జనాలు రైతులు మాకు వద్దు సార్ ల్యాండ్ పుల్లింగ్ అంటే మీరు ఎవడిపోతాడు? అమరావతిలో ఈరోజు పార్టీ ఆ రోజు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా ఇచ్చారు కాబట్టి అలా క్యాపిటల్ కడుతున్నాం. మేము ఏమో అంటే ఎవడిపోతాడు? వాళ్ళేమో బెదిరిస్తారా? ఒకడా అదేమన్నా వ్యవస్థ? అది ఎంతమంది రైతులు ఉంటారు? దాన్ని కూడా మాట్లాడతాడేంటయ్యా ఇతను? అదేమన్నా తప్పు జరుగుంటే ఏదైనా నిజంగా జరగబోయేది కూడా ఇతనే చెప్తాడు. ఇదేందో రేపు జరగబోతుంది ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతుల్ని నేను ఆడపోయి కూర్చుంటాడంటే ఇతను పోయి. మరే రైతుల అంగీకారం తీసుకుంటాము, వాళ్ళతో మాట్లాడతాము, మనం ఇట్లా చేస్తున్నాం, మీద పొలాలు కూడా డెవలప్ అవుతాయి, దానివల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తామని చెప్తాం. ఆయన ముందే చెబుతాడేంది వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటానని. ఈయన ఎలగబెట్టేటప్పుడు మొన్న 5 ఏళ్ళు ఎలగబెట్టుంటే ఎంతో డెవలప్ అయ్యేది. తెలుసుకోవాలి. అక్కడేదో వాళ్ళని బెదిరించి దేనికని సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించి నన్ను ఏం చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమితో కూటమి ఉంది. 150 ఫేర్ ప్రైస్ షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన? నువ్వేదే దానికి పనికి రాదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేశావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా.